హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాను రాఖీ గిఫ్ట్స్ కోసం. ఇంకా అవే మీకు చూపిస్తున్నాను. రాఖీస్ తీసుకున్నాను. అవి ఒక్కొక్కటి మీకు చూపిస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే ఈసారి మా ఇద్దరు బాబులు ఉన్నారు నాకు. వాళ్ళకి రాఖీలు కడతారు కదా వాళ్ళ చెల్లెలు, వాళ్ళ కోసం నేను తీసుకున్నాను. అంటే ప్రతిసారి మనీ ఇచ్చుడు అవుతుందని చెప్పి ఈసారి ఏదైనా గిఫ్ట్ లాగా ఇద్దామని చెప్పేసి గిఫ్ట్స్ తీసుకున్నాను. ఇది ఒక బ్లాక్ బీట్ చైన్ తీసుకున్నాను. ఇది ఓన్లీ 50 రూపీస్కి మాత్రమే. ఎంత బాగుంది కదా, సింపుల్ అండ్ ఎలిగెంట్గా. మీకు నచ్చితే లైక్ చేయుర్రి, ఇంకా చెప్పుర్రి బాగుందని చెప్పి కామెంట్లో చెప్పుర్రి. ఇంకా చూపిస్తున్నాయి ఇగో ఇక్కడ ఈ పాలిథిన్ కూడా తీసుకున్నా 10 రూపీస్కే. అంటే ఇవన్నీ గిఫ్ట్ దాని లోపల వేసి ఇద్దామని చెప్పేసి. ఇంకా మేము చూపిస్తా లోపల ఏమేమి పెట్టాను ఏంటి అని చెప్పేసి. ఇది ఒకటి తీసుకున్నా, డామ్స్ది ఒక పెన్సిల్ సెట్ వస్తుంది కదా, అదొకటి తీసుకున్నా. ఇది 20 రూపీస్ పడింది నాకు. బాగుంది, పిల్లలకి యూస్ఫుల్ అవుతుంది కదా. పిల్లలకి ఏదైతే యూస్ఫుల్ అనిపిస్తుందో అదే నేను తీసుకున్నాను. ఇంకా ఈ హెయిర్ క్లిప్స్, తర్వాత ఒక కలరింగ్ బుక్ తీసుకున్నాను. అంటే కలర్స్ కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి. గిఫ్ట్స్ వాళ్ళకి నచ్చుతలే చూద్దాం. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకొక ఇది పెండెంట్, అంటే బ్రాస్లెట్ ఇంకా పెండెంట్ వస్తుంది, ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి దాంతోపాటు. అది కూడా ఒక 20-30 రూపీస్ పడ్డది. అది ఇంకా అన్నీ కలిపి 3 సెట్స్ తీసుకున్నాను. ఇంకా ఉన్నారు వాళ్ళకు అక్కలు కట్టేటోళ్ళు, కానీ నేను 3 సెట్స్ తీసుకున్నాను. ఇంకా మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను ఏమేమి తీసుకొచ్చాను స్ట్రీట్ షాపింగ్ నుంచి అని చెప్పేసి. ఇక్కడ కూర్చున్నా, అన్ని సామాన్లు తీసి ముంగడ పెట్టిన. ఇంకా చూడండి, ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి ఎట్లా పెట్టినా అని చెప్పి. అండ్ అన్నీ నేను సపరేట్గానే కొనుక్కున్నా, ఏది అట్లా మొత్తం ప్యాకెట్ లెక్క రాలేదు, అన్నీ సపరేట్గా తీసుకున్నా. ఫస్ట్ ఇది, సెకండ్ 2-3 ప్రోడక్ట్స్ పెట్టిన లోపల, 3-4 ప్రోడక్ట్స్ నాకు మంచిగా అనిపించినాయి. అమ్మాయిలు కాబట్టి ఇవన్నీ నచ్చితే వాళ్ళకి ఇంకా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు పైసలు ఇచ్చే కన్నా. అందుకే నేను ఇది తీసుకున్న వాళ్ళ కోసం. ఈసారి ఇవి రాఖీ, ఇవి జోడీ రాఖీ అంటారు. అంటే వదినకు కూడా ఈ రాఖీ కడతారు. పైన ఉన్నది రాఖీ వదినకు కడతారు, ఇంకా కింద ఉన్నది అన్నకి. అట్లా అంటే మన సైడ్ వదినకు కడతారో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే మేము సూరత్లో ఉంటాం కాబట్టి ఇక్కడ అందరూ వదినకు కూడా కడతారు. అందుకే నేను కూడా తీసుకున్నా ఈ రాఖీ. వదినలకి కట్టే రాఖీ బాగుందో లేదో కామెంట్లో చెప్పండి. ఇంకా లాస్ట్ ఒక నాకు మంగళసూత్రం నచ్చింది. ఇది ఓన్లీ 50 రూపీస్ మాత్రమే, 50 రూపీస్. నేను ఒకటి నా మెడలో వేసుకున్న వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.